హాయ్ ఎవ్రీవన్. మీలో ఎంతమందికి తెలుసు ఇవేంటో? అవునండి, మీరు గెస్ చేసింది రైటే. ఇవి కుంకుడుకాయలు. చిన్నప్పటి నుంచి కూడా మరి మా నాన్నమ్మ గారు ఎప్పుడు మాకు కుంకుడుకాయలతోనే తలస్నానం చేయించేవాళ్ళు అనమాట. అయితే పోను పోను షాంపూస్ అయితే చాలానే వచ్చినాయి కదా రకరకాలుగా. అందుకని షాంపూస్ అయితే వాడుతూ ఉంటే ఈ డాండ్రఫ్ పోదు, అలాగే తెల్ల జుట్టు ఒక పక్క, అలాగే జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతూ ఉందన్నమాట. సరే ఇవన్నీ ఎందుకులే అని చెప్పని మళ్ళీ పాతకాలం పద్ధతిలాగా ఈ కుంకుడుకాయలను అయితే మా వారిని అడిగి నేను తెప్పించుకున్నానండి. ఆల్రెడీ దీన్ని ఒకసారి నేను యూజ్ చేసేసాను అనమాట. లోపల ఉన్న పిప్పిని మరి చక్కగా పగలగొట్టకుండా నీట్గా అయితే తీసి పక్కన పెట్టుకొని, ఎప్పుడు తలస్నానం చేయాలంటే అప్పుడు వేడి వేడి నీళ్ళల్లో వీటిని పెట్టుకొని మరి మురికి వచ్చేదాకా, అంటే బాగా నురుగు వచ్చేదాకా అయితే వీటిని మనం స్కాల్ప్కి పట్టించి బాగా రుద్దుకుంటే మరి మురికి కూడా పోతుంది, అలాగే జుట్టు కూడా పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.